అన్న వదినకు ఫోన్ చేసినావా? ఏమైంది? ఏమన్నది? మాట్లాడినా చెల్లె, అది ఇంత చెప్పినా కూడా వినట్లేదు. అన్ని తలకెత్తిక మాట్లాడుతుంది. అట్లా కాదురా అన్న, అసలు వదిన అబద్ధం చెప్పి పోవాల్సిన అవసరం ఏముందంట? నీకో మాట మాకో మాట. ఏమో చెల్లెని, అయినా నీకు తెలిసిందే కదా దాని గురించి. దాంతో మాట్లాడితే నాకు ఫుల్ కోపం వస్తుంది. అట్లా కోపం తీసుకోక అఖిల్. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి. మెల్లగా నువ్వే నచ్చ చెప్పుకోవాలి. ఏం చెప్పాలి వదిన? అదేమన్నా చిన్నపిల్లనా? చెప్పి నాకే విసుగొచ్చింది. ఎంత చెప్పినా అదే మొదటికి వస్తుంది. అది కాదు అఖిల్, ఆమె కోపంగా మాట్లాడుతుందని నువ్వు కోపంగా మాట్లాడితే గొడవ పెద్దది అవుతుంది. నువ్వే సర్ది చెప్పుకోవాలి నిమ్మలగా. ఏం నిమ్మలంగా చెప్పాలి వదిన? అయినా ఫస్ట్ నాకు బుద్ధి ఉండాలి. ఫస్ట్కి వెళ్ళి దాన్ని లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా అని చెప్పి మొదటి నుంచి ఆలోచించుకుంటూ వచ్చిన. ఇప్పుడే నెత్తికెక్కి కూర్చున్నది. ఏం చేస్తావురా అన్న? వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వదినని బతిలాడి తీసుకొచ్చుకోపో ఇంటికి. చల్, ఇంత బతుకి దాని ఇంటికి పోయి దాని బతు మళ్ళానే. అది ఎట్లా రాదో నేను కూడా చూస్తావు. సరే కానీ మరి మొత్తానికి అయితే మరి మీ కూడా ఏమన్నాడు? నేను డైరెక్ట్ మా ఆయనకు చెప్పేసిన, నువ్వు జాబ్ తెచ్చుకున్నాను కానీ నేను ఇంటికి వస్తా, అది కూడా హైదరాబాద్కి వస్తేనే వస్తా అని చెప్పేసిన. అదే మంచి పని చేసినావు ఆ మాటని. అట్లా అయిందనుకో, ఇప్పుడు మీ కూడా మంచిగా జాబ్ మీద ఫోకస్ చేస్తాడు. సో తొందరలో జాబ్ వచ్చిందనుకో మీరు ఇద్దరే హ్యాపీగా హైదరాబాద్ పోయి ఉండొచ్చు. అది ఎప్పుడు నిజమవుతుందో ఏమో, అది కలలు కనడం వరకే సరిపోతుంది. సరే కానీ మరి ఇంటి దగ్గర ఒకదాని ఏం చేస్తాను అసలు? నీకు ఫ్రెండ్స్ కూడా తక్కువనే ఉన్నారు కదా. ఇక ఏమున్నది, ఇంట్లుంటే బోర్ కొడుతుంది. ఏమనుంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసుకుంటుంటాను ఇక. అవునా? నాకు మరి మీ ఊరి సైడ్ చిన్న పని ఉన్నది. మనకి పైసలు ఇచ్చిన వానికి అంచెల్లి ఇంట్రెస్ట్ వసూలు చేయాలి. అత్తాను అటే మరి. అవునా? మా ఊరికి వస్తున్నావు? మా ఊరికి వచ్చి నన్ను కలవకుండా పోతావా? మా ఇంటికి రా, కలుద్దాం. ఇంటికాడ కలుద్దామా? బయట ఎక్కడైనా కలుద్దాం ఇక. మళ్ళా బయట ఎందుకు కలవడం అజయ్? ఇంట్లో అమ్మ కూడా లేదు, బోర్ కొడుతుంది. ఒక్కదాన్ని ఉన్నా కదా, దా మాట్లాడదాం. ఇంట్లో అమ్మ లేదు, ఒక్కదాని ఉన్నావా? సర్లే వస్తా. ఓకే, మరి ఇంకేంటి విశేషాలు అజయ్? నీ వాడికి నూరేళ్ళు పో, ఇప్పుడే వస్తాడు. సరేరా మరి ఉంటానా? సరే మరి బాయ్. ఏమో అందగాడ ముఖం చూస్తే వెళ్ళిపోతుంది. మీ ఆవిడకి మొత్తం షాపింగ్లు సినిమాలు అని చెప్పేసాను. ఇటు పోయి వచ్చినావేంది? సినిమాలు షాపింగ్లు అంట. అది ఎక్కడైనా నేను పోయేసరికి అది వాళ్ళ అమ్మని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి? ఏం చేయాలరా మరి? అనవసరంగా దాన్ని ప్రేమించిన పెళ్ళి కూడా వేసుకున్నా. ఆటలు ఆడుతుంది నా జీవితంతో. అరే పోయింది గారు నీకు చెప్పకుండా అటే పోనీరా. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారాక నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడలేదు, వాళ్ళ ఇంటికి పోలేదు. నువ్వేందో చూపించినా ఇప్పుడు ఇక. నేను దాన్ని ఇంత ట్రూగా లవ్ చేసిన నీకు తెలియదారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? నేను లేకుండా అది ఉంటుందేమో అని, అది లేకుండా నేను ఉండలేనురా. నువ్వు ఇట్లా మెత్త ఉంటాను కాబట్టిరా ఆమె ఆటలు మొత్తం సాగుతానే. అసలు హస్బెండ్కి చెప్పకుండా పోడైందిరా అసలు. ఇది ఎక్కడిందిలే ఇది. అది తొందరపడుతుందని చెప్పి నేను కూడా తొందరపడాలన్నారా? మెల్లగా నచ్చేపి నేనే తెచ్చుకోవాలి కదరా ఇంటికి. సరేరా ఇక నీకు చెప్పేది రా చెప్పి నీ ఇష్టం. నాకు పక్క ఊర్లో ఇంట్రెస్ట్కి ఇచ్చాను, పైసలు తీసుకొచ్చుకుంటాను. సరేరా, నేను కూడా ఇంటికి బయట. ఓకేరా.